వియత్నాం పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల మృతదేహాలను స్వదేశానికి రప్పించడంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చొరవ తీసుకుని మృతదేహాలను త్వరితగతిన స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాలను ఎవరెవరికి అప్పగించాలన్న వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు ఇప్పటికే అందజేశారు. సత్యసాయి జిల్లాకు చెందిన రవితేజ భౌతిక కాయాన్ని బెంగళూరుకు, మచిలీపట్నానికి చెందిన గెల్లి జయలక్ష్మి మృతదేహాన్ని విజయవాడకు, కడపకు చెందిన ముడియం శ్రీధర్ భౌతిక కాయాన్ని చెన్నైకు తరలించనున్నారు. వియత్నాంలో ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం తరలించే ప్రయత్నాల్లో ఉండగా మచిలీపట్నానికి చెందిన గెల్లి కిషోర్ ఆరోగ్య పరిస్థితి ఆకస్మికంగా విషమించింది. దీంతో తరలింపును తాత్కాలికంగా నిలిపేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి కుదుటపడిన వెంటనే తదుపరి మెరుగైన చికిత్స నిమిత్తం ప్రత్యేక విమానంలో హోచిమిన్ నగరానికి ఎయిర్ లిఫ్ట్ చేయనున్నారు. ఆసుపత్రిలో కిషోర్ వద్ద ఉన్న ఆయన సోదరుడు సంతోష్తో మంత్రి కొల్లు రవీంద్ర ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. వియత్నాం మంత్రి కూడా స్వయంగా ఆసుపత్రికి వచ్చి కిషోర్ పరిస్థితిని సమీక్షించారు.